శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ పూజ గదిలో ఎలాంటి ఫోటోలుంటే మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తాయో, అలాగే పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉండటం ద్వారా సర్వ సంపదలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఇంట్లో పూజా మందిరానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. పూజా మందిరంలో కొన్ని ఫోటోలు ఉంచుకుంటే జీవితంలో తొందరగా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తాయి. పూజా మందిరంలో ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన ఫోటోలు పరిశీలించినట్లయితే వాటిలో ముఖ్యమైనది ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి ఫోటో ఖచ్చితంగా పూజా మందిరంలో ఉండాలి. అలాగే లక్ష్మి, గణపతి, సరస్వతి ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటో కూడా పూజా మందిరంలో ఉండాలి. అలాగే పూజా మందిరంలో రామ పట్టాభిషేకం చిత్రపటం ఉంటే చాలా మంచిది. రామ పట్టాభిషేకం చిత్రపటం పూజా మందిరంలో ఉంటే ఆ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారు. అలాగే శివ పరివారం ఉన్న ఫోటో ఉంటే మంచిది. శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు ఈ శివ పరివారం ఉన్న ఫోటో కానీ, అర్ధనారీశ్వరుల ఫోటో కానీ పూజా మందిరంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వేణుగోపాలస్వామి చిత్రపటం పూజా మందిరంలో ఉంటే కూడా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పూజా మందిరంలో ఉన్న సమస్త శుభాలు చేకూరతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పూజ గదిలో ఉంటే మంచిది. పంచముఖ ఆంజనేయ స్వామి వీలు కాని పక్షంలో అభయాంజనేయ స్వామి ఫోటో అయినా పూజా మందిరంలో ఉంటే మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్న వదనంతో ఉన్నటువంటి చిత్రపటాన్ని కూడా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ చిత్రపటాలు ప్రధానంగా పూజా మందిరంలో ఉంటే అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలుగుతాయి. అలాగే సరస్వతీదేవి చిత్రపటాన్ని కూడా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అయితే పూజా మందిరంలో కొన్ని చిత్రపటాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నవగ్రహాల చిత్రపటాలు పూజా మందిరంలో ఉండకూడదు. కాలభైరవుడి చిత్రపటం పూజ గదిలో ఉండకూడదు. దుర్గాదేవి ఉగ్ర రూపంలో ఉన్న చిత్రపటం ఉండకూడదు. దుర్గాదేవి పులి వాహనం మీద కూర్చొని ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఫోటో పూజ గదిలో ఉండకూడదు. నవరాత్రుల్లో మాత్రమే అలాంటి ఫోటో పెట్టుకొని పూజలు చేసి ఆ తర్వాత ఎక్కడైనా దేవాలయంలో చెట్టు దగ్గర ఉంచడం లేదా పారే నీళ్ళలో వదిలిపెట్టడం చేయాలి. అంతేకాని ప్రతిరోజు మాత్రం ఉగ్ర రూపంలో పులి మీద ఉన్నటువంటి దుర్గాదేవి ఫోటో పూజ గదిలో ఉండకూడదు. దానివల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే పూజా మందిరంలో కాళికా అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు ఇలాంటి తాంత్రిక దేవతల ఫోటోలు కూడా ఉండకూడదు. అంతేకాకుండా పూజా మందిరంలో 2 శివలింగాలు ఉండకూడదు. ఒక శివలింగం ఉంటే మంచిది. 2 శివలింగాలు ఉండకూడదు. 2 సాలగ్రామాలు ఉండకూడదు. అలాగే 3 వినాయక విగ్రహాలు ఉండకూడదు. వినాయకుడివి విగ్రహాలు పెట్టుకోవాలంటే 2 వినాయక విగ్రహాలు పెట్టుకోవచ్చు, కానీ 3వది మాత్రం పూజా మందిరంలో పెట్టకూడదు. 3 వినాయక విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో పూజా మందిరంలో ఉండకూడదు. పూజా మందిరంలో ఫోటోల విషయంలో ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. అలాగే పితృదేవతల ఫోటోలు కూడా పూజ గదిలో ఉండకూడదు. మరణించిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అలాగే పూజ గదిలో ఫోటోలు పెట్టుకున్నప్పుడు ఒక ఫోటో మీదకి ఇంకొక ఫోటో వచ్చేలాగా ఉండకూడదు. ఫోటోలన్నీ కూడా విడివిడిగా సాధ్యమైనంత ఖాళీ ఉండేలాగా పూజ గదిలో ఫోటోలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పూజ గదిలో ఫోటోలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకుంటే కూడా సమస్త శుభాలు చేకూరతాయి. పూజ గదిలో నెమలి పింఛం ఉంటే చాలా మంచిది. పూజ గదిలో భగవద్గీత పుస్తకం ఉంటే చాలా మంచిది. ప్రతి పూజా మందిరంలో భగవద్గీత ఖచ్చితంగా ఉండాలి. నెమలి పింఛం ఉండాలి. అలాగే భగవంతుడికి సంబంధించిన సేవల్లో ఉపయోగించే ఛత్రము, చామరము పూజ గదిలో ఉంటే చాలా మంచిది. ఛత్రం అంటే గొడుగు, ఏదైనా లోహంతో తయారు చేయబడిన చిన్న గొడుగు ఛత్రం పూజ గదిలో ఉంటే చాలా మంచిది. చామరం అంటే పూజ చేసిన తర్వాత మనం విసిరేటటువంటి దాన్ని, భగవంతుడికి విసనకర్రలా ఉపయోగించేదాన్ని చామరం అంటారు. ఆ చామరం కూడా పూజ గదిలో ఉంటే చాలా మంచిది. అలాగే పూజా మందిరంలో తప్పనిసరిగా పసుపు గవ్వలు ఉండాలి. గవ్వలలో కొన్ని గవ్వలకి వెనక వైపు చూసినప్పుడు పసుపు రంగులో ఉంటాయి. వాటిని పసుపు గవ్వలు అంటారు. 9 పసుపు గవ్వలు ఒక పళ్ళెంలో ఉంచి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి.
అలాగే శంఖాలలో దక్షిణావృత శంఖం ఉంటుంది. ఆ దక్షిణావృత శంఖం పూజ గదిలో ఉంటే చాలా మంచిది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతాయి. ప్రతిరోజు కూడా ఆ దక్షిణావృత శంఖానికి గంధం బొట్లు పెట్టి ఒక ఎర్ర పువ్వు దక్షిణావృత శంఖం దగ్గర ఉంచితే చాలా మంచిది. అలాగే గోమతి చక్రాలను ఉంటాయి, లక్ష్మీదేవికి చాలా ప్రియం. ఆ గోమతి చక్రాలు 6 కూడా పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. గురువింద గింజలు అని కొన్ని ఉంటాయి, నలుపు ఎరుపు రంగు కలిసి ఉంటాయి. ఈ గురువింద గింజలు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కొన్ని గురువింద గింజలు పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. పూజా మందిరంలో రాగి బిళ్ళలుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చందనం పూజ గదిలో ఉంటే చాలా మంచిది. అలాగే పాదరసం అంటే శివుడికి చాలా విశేషమైనది. ఎందుకంటే పాదరసం అంటే సాక్షాత్తు దాన్ని శివవీర్యం అంటారు. శివుడి తేజస్సే పాదరసం. ఈ పాదరసాన్ని గంధపు చెక్కతో కలిపి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో ధనం నిలబడుతుంది. పాదరసము, గంధపు చెక్క ఈ 2 కలిపి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయి. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పూజా మందిరంలో నలుగు సామాను ఉంటే చాలా మంచిది. నలుగు సామాను అంటే ఏంటంటే పసుపు, కుంకుమ, కాటుక డబ్బా, చిన్న అద్దం, వీటన్నిటిని నలుగు సామాను అంటారు. ఈ నలుగు సామాను ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే పూజ గదిలో చిన్న పీట ఉంచండి. ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు, 8 దళాలున్న పద్మం ముగ్గు వేయండి. ఆ పీట మీద ఈ నలుగు సామాను ఏర్పాటు చేసుకోండి. పసుపు, కుంకుమ, కాటుక డబ్బా, చిన్న అద్దం, ఈ నలుగు సామాను పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసి ఏర్పాటు చేసుకుంటే అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. అలాగే పూజా మందిరంలో పచ్చకర్పూరం ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి ఇష్టం, లక్ష్మీదేవికి ఇష్టం. లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పూజా మందిరంలో పచ్చకర్పూరం ఉండాలి. ఒక డబ్బాలో పచ్చకర్పూరం వేసి దానిలో 9 యాలకులు, 9 లవంగాలు వేసి ఉంచండి. దానివల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పూజా మందిరంలో పసుపు కలిపినటువంటి అక్షింతలు ఉంటే చాలా మంచిది. అక్షింతల్లో పసుపు, ఆవు నెయ్యి కలిపి ఆ పసుపు కలిపిన అక్షింతలు పూజా మందిరంలో ఉండటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే పూజా మందిరంలో తామర గింజల మాలిక ఉంటే చాలా మంచిది. తామర గింజల జపమాలిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. తామర గింజల మాలిక చిత్రపటాలకు అలంకరించిన లేదా ప్రతిరోజు జపం చేసుకోవటం కోసం తామర గింజల మాలిక పూజా మందిరంలో ఉంచిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వెండితో చిన్న చిన్న పుష్పాలు చేయించుకొని 108 వెండి పుష్పాలు పూజ గదిలో పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ప్రతిరోజు ఆ 108 వెండి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించినా కూడా కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి వెండి పుష్పాలు పూజా మందిరంలో ఉన్నా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. కాబట్టి గృహంలో, పూజా మందిరంలో చిత్రపటాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పూజా మందిరంలో ఈ ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకోండి. జీవితంలో త్వరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.